ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప. తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ మనసులో ఉంచుకోవద్దండి. మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలోకి రండి, లేట్ అయినా పర్వాలేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీ కాపుదల నా ప్రభ, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా ఉంచారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా నా ప్రభ మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఏ గృహాల్లో అయితే నెమ్మది లేకుండా నా ప్రభ, మనశ్శాంతి లేకుండా నా తండ్రి గొడవలతో ఉందో నా ప్రభ, ఒక్కసారి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ ఓర్పు, మీ సహనం, మీ శాంతి, మీ సమాధానాలు నా ప్రభ మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం ప్రకారం ఎలా నడవాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడవట్ల, ఆ ప్రకారంగా మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి. సమస్యలు ఉన్నాయి కుటుంబాల్లో, అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా కుటుంబం బలహీన పడిపోతుంది, నా తండ్రి వేసిన రక్షణ కంచె మా కుటుంబం మేము ఎందుకు కోల్పోతున్నాము అని ఆలోచించుకోలేకపోతున్నారయ్యా. దయగల దేవా, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఎంత ఆలోచించినా మాకు ఏమీ నా ప్రభ తెలియదు నా తండ్రి. కానీ మీ జ్ఞానం అయితేనే, ఆ గ్రహింపు మీరిస్తేనే నా ప్రభ, మీ మీదే ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ ఆలోచన నా ప్రభ, మీ ఓర్పు, మీ సహనం, మీ తలంపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు, ఎంత ప్రేమించారు, ఎంత క్షమించారో నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళు నా ప్రభ అంత భయంకరంగా హింసిస్తున్నారు తండ్రి. వీరేం చేస్తున్నారు మీరు ఎరుగురయ్యా, వారిని క్షమించమని నా ప్రభ వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి. ఆ మనసే నా ప్రభ మాకు అనుగ్రహించండి. మీరు చూపించిన దారులు ఎలా నడవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని ఎలా వెంబడించాలో మీరు చూపించిన మార్గంలో నా ప్రభ దారి తప్పకుండా ఎలా నడవాలో మాకు నేర్పించండి. వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు అని చెప్పారు నా తండ్రి. కానీ నులివెచ్చని స్థితిలో ఎంతో మంది ఉంటున్నారయ్యా. దయగల దేవా, వారి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి మొదట మీకు నా ప్రభ మీ మీదే ఆధారపడాలి, మీకే దగ్గర అవ్వాలి నా తండ్రి. మీరు చూపించిన దారిలోకి మరలా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ, ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ఒక్కసారి దర్శించండి నా ప్రభ. ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఎవరి లోకంలోకి జారిపోతున్నారు, ఎవరి వాక్యం నుండి తప్పిపోతున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. చూచుచున్న దేవుడు అయ్యా మీరు నా తండ్రి. చూచుచున్న దేవా మీకే స్తోత్రం అయ్యా. మొదట బిడ్డలు సరిచేసి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించి, తగ్గింపు హృదయం, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు ప్రవర్తన, మా క్రియలు నా ప్రభ నీతిగా ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. సరిచేసుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. పట్టుదల కలిగి ప్రార్థించమని చెప్పారు నా తండ్రి. మెలకువ కలిగి ప్రార్థించమన్నారు. అపవాది గర్జించు సింహము అని ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు, జాగ్రత్త, మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పారయ్యా. ఎన్ని జాగ్రత్తలు చెప్పారు మాకు నా తండ్రి, ఎన్ని హెచ్చరికలు చేశారు. ప్రతి దినము కూడా మమ్మల్ని నా ప్రభ సరి చేసుకోమని ఎన్ని అవకాశాలు ఇస్తున్నారు. ఏది కూడా మేము గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఈ లోక అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి.
బిడ్డలు నా ప్రభ మెలకువ కలిగి మేమందరం ఎలా ప్రార్థన చేయాలో, అపవాది చేతిలోకి జారిపోకుండా, అపవాది చేతిలో పడిపోకుండా నా తండ్రి, అపవాది మా గృహాల్లోకి రాకుండా ప్రతి ఒక్కరం నా తండ్రి కుటుంబాల కోసం నా ప్రభ మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభ మాకు నేర్పించండి. హృదయాన్ని ఎలా కుమ్మరించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. చేయాలనే ఆశ అయితే ఉంది కానీ ఎలా హృదయాన్ని కుమ్మరించాలి మాకు తెలియట్లేదయ్యా. మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలో మొండిగా నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది మీ భక్తులు నా తండ్రి మొండిగా నా ప్రభ ప్రార్థన చేశారు, పట్టుదల ప్రార్థన చేశారు. అన్నీ చదువుతున్నాం కానీ అలా చేయాలని ఆశ అయితే ఉంది కానీ ఎలా చేయాలో మాకు తెలియట్లేదయ్యా. దయగల దేవా, మా మీద దయించి నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు అనుగ్రహించండి. మొండి సమస్యలకి మొండిగా ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభ, మీ హృదయం కదలాలంటే, మీరు కదలాలంటే నా ప్రభు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మీ పాదాలు పట్టుకోవాలి, ఎలా మీకు మొరపెట్టాలో నా ప్రభు మాకు తెలియట్లేదు నా తండ్రి. దయగల దేవా, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా అందరి హృదయాలు మొదట మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, అప్పుల్లోనే జీవిస్తున్నారయ్యా. ఎంత కష్టపడి పని చేసినా, కుటుంబంలో అందరూ కలిసి పని చేసినా కూడా కనీస అవసరాలు తీరట్లేదు. ఇంకా ఏదో ఒక లోటు నా ప్రభు ఉంటానే ఉంటుందంటే మేమే ఎక్కడో జారిపోతున్నామయ్యా. మాదే తప్పు నా తండ్రి. ఏదో విషయంలో నా తండ్రి మా సొంత ఆలోచనతో మేము పని చేస్తున్నామేమోనయ్యా. ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి. ఎక్కడ జారిపోతున్నాము, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము సరిచేసుకునే, తెలుసుకొని గ్రహించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు మేమందరం చేసే మా చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. మొదట నా ప్రభ మీకు ఏది కావాలో నాకు తెలుసు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమని చెప్పారు. మీ రాజ్యాన్ని, నీతిని ఎలా వెతకాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, మీకు నమ్మకమైన వారుగా నా తండ్రి ఎలా జీవించాలో, లోబడి తగ్గింపుతో నా ప్రభ, వినయం విధేయతతో నా తండ్రి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ఉద్యోగం చిన్న ఉద్యోగమైన పెద్ద ఉద్యోగమైన, వ్యాపారమైన చిన్న వ్యాపారమైన పెద్ద వ్యాపారమైన, వ్యవసాయమైన, ఎవరు ఏ పని చేసినా సరే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు. మీ ఆశీర్వాదం లేకుండా ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా ఏది కూడా నా ప్రభా సమకూరదు నా తండ్రి. ఏదో ఒక లోటు ఉంటానే ఉండిద్దయ్యా. ఆ పరిస్థితి మాకు రానే వద్దు నా తండ్రి. దయగల దేవా, మొదట మేమెక్కడ జారిపోయామో మమ్మల్ని సరిచేయండి. ఏ విషయాల్లో బలహీనులైపోయామో నా తండ్రి మీకు తెలుసయ్యా. మా బలహీనపడిన సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు ఎలా దగ్గర అవ్వాలో నా ప్రభా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ జ్ఞానం గ్రహింపు మీరిస్తేనే నా ప్రభా ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎంత కష్టపడినా కూడా ఇంకా ఏదో ఒక లోటు ఉంటుందని నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. కనీస అవసరాలు తీరట్లేదు, అప్పులు తీరట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు, దయగల దేవా యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందారయ్యా. యాకోబు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని, ప్రతి ఒక్కరి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం. చేతి పని ఈలోకపరమైన చేతి పనులు కాదు నా తండ్రి, ఆత్మీయంగా కూడా నా ప్రభ ఎలా వృద్ధి చేయాలో, వృద్ధి చెందాలో నా ప్రభ మాకు నేర్పించండి నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. ఆత్మీయతలో ఎలా బలపడాలి, ఆత్మీయతలో నా ప్రభ ఎలా స్థిరపడాలి, ఆత్మీయతలో నా తండ్రి ఇంకా ఎలా నా ప్రభ ఎదగాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ అప్పుల కోసం నా తండ్రి ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఎంతో కష్టపడుతున్నారు, అన్ని అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ నా తండ్రి తప్పిపోయిన కుమారుడు లాగా నా ప్రభ తెలుసో తెలియకు నాకంతా తెలుసులే, నేను చూసుకుంటానని నా ప్రభ
వారి సొంత ఆలోచనతో నా తండ్రి మీ చిత్తమేదో తెలుసుకోకుండా అప్పులు చేసి ఉంటే తెలియదయ్యా, తెలిసి తెలియని జ్ఞానం, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి అప్పు తీరే దారి నా ప్రభు బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం మీరు త్రోసివేయరు కదయ్యా. దయగల దేవ, తెలియదయ్యా బిడ్డలకు, తెలియదు నా తండ్రి, తెలిసి తెలియక చేసిన తప్పు ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి బిడ్డలకు నా ప్రభా సహాయాన్ని పంపించమని అప్పు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కష్టపడి పని చేయాలయ్యా, వారి చేతి కష్టార్జితంతోనే నా ప్రభా అప్పుడు తీర్చే ఆ ధన్యత, ఆ మార్గాన్ని నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభు మీకు దగ్గర అవ్వాలి, ప్రతి ఒక్కరు వాక్యం ప్రకారం నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రి 100 మంది 1000 మందిలో ఉన్నా సరే వారి తలంపుల్లో మీరే ఉండాలయ్యా. మీ ఆలోచన, మీ ధ్యాసే నా ప్రభు మా మైండ్లో నా తండ్రి, మా మెదడులో ఉండేలా మీ కృప అనుగ్రహించండి, మా హృదయంలో ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మనుషుల మీద ఆధారపడ్డారేమో తెలియదయ్యా, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉంటే, మనుషుల మీద ఆధారపడి ఉంటే దయతో క్షమించి నా తండ్రి బిడ్డలో చేయదగిన ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు చదువుకుంటున్నారో బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరు చదువుకునేవాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు నా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు కష్టపడతారు, మీరిచ్చిన జ్ఞానం అయితేనే చురుకుగా ఉంటారు, మీరిచ్చిన జ్ఞానం అయితేనే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు. మీరిచ్చిన జ్ఞానం అయితేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకే వస్తాయ్యా. మీకే స్తోత్రం అయ్యా. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. దేశ నలుమూల, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు. ఆ జ్ఞానాన్ని పరీక్షించడానికి ఎవ్వరు ఓడించలేకపోయారయ్యా సొలొమోన్ గారిని. ఆ జ్ఞానం మీరిచ్చిందే కదా తండ్రి, మీకే స్తోత్రం అయ్యా. సొలొమోన్ గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు కదయ్యా. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదయ్యా మీరు. దయగల దేవా, ప్రతి ఒక్కరు చదువుకునే బిడ్డలు నా ప్రభ చురుగ్గా ఉండాలి నా తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా, వేరే వేరే ఊళ్ళల్లో ఉండి చదువుకుంటున్నా, వేరే దేశానికి వెళ్ళి చదువుకుంటున్నా సరే ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి. వారికి ధారాళముగా విశ్వాసం ఉంచి నన్ను అడిగితే, నమ్మకం ఉంచి అడిగితే ధారాళముగా ఇస్తాను. మీరు అల్ప విశ్వాసంతో అపనమ్మకంతో ఉండొద్దు అని చెప్పారు కదా నా ప్రభ. మాలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి నా ప్రభ పూర్తి నమ్మకాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం. బిడ్డలు మీ మీదే ఆధారపడాలి. ప్రతిరోజు కూడా నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలు అడిగి పొందుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏ అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. ఎవరైతే నా ప్రభ వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీ మాటకు లోబడే హృదయాన్ని మొదట బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో మీరే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయండి అయ్యా. అలాగే నా తండ్రి ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి ఏ స్థితిలో నుంచి మీరు ఆశీర్వదించారు దావీదు గారి వలె ప్రతి ఒక్కరు ఆ స్థితిలోకి మరలా నా ప్రభా స్థితిని గుర్తు చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. మీరు చేసిన మేలుల్లో ఏది కూడా మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దయ్యా. దావీదు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభ వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి.
ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిద్దయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి ఏ తెగులు పంటకు రాదు, రానివ్వరయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభు పంట వేసే రైతులు కూడా మెలకువ కలిగి ఉంటారు నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలన్నా అది మీరు ఆ ఆలోచన మీరిస్తేనే నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభ. వర్షాలు లేక ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో దయగల దేవ వారి మీద కనికరపడి నా తండ్రి వారి మీద దయించి నా ప్రభ విస్తారమైన వర్షాలు అవసరమైనంత వరకే నా ప్రభ వర్షాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వరదల వల్ల నా ప్రభ ఎక్కడైతే వరదలు వచ్చి నా తండ్రి ఎంతమంది అయితే ఇళ్ళు కొట్టుకుపోయి పొలాలు కొట్టుకుపోయి నా ప్రభ ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదే నా తండ్రి. మేమే మీ మనసు నొచ్చుకునేలా మీ మనసును బాధ పెట్టుంటామయ్యా. మీ మీద సడిగామేమో నా తండ్రి. తెలియదు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభ మీ మీద నా ప్రభ సడిగుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా చేసిన తప్పు నా తండ్రి ఒప్పుకునే మనసు ఇచ్చిన దేవా దయతో నా తండ్రి మేము చేసిన తప్పు క్షమించి నా తండ్రి వరదలను ఆపివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు కోల్పోయిన ప్రతిదీ మరలా తిరిగి నా ప్రభ అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. దయగల దేవ బలహీనులైపోతున్నారు. ఒకప్పుడు ప్రార్థన గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నామని ఎంతో మంది బాధపడుతున్నారు. ముందున్న ఆ భక్తి ముందున్న ఆసక్తి నా ప్రభ ఎందుకు తగ్గిపోతుందో సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారో బిడ్డలు ఎక్కడ బలహీనులైపోయారో నా ప్రభ బిడ్డల హృదయాలు మరలా పట్టుకుని మరలా అదే ఆసక్తిని నా ప్రభ బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. భారమైన ప్రార్థన నా ప్రభ ఎలా ప్రార్థన చేయాలి మీకు ఇష్టమైన ప్రార్థన నా తండ్రి. మీ నుండి జవాబు పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రవర్తించాలి, మా క్రియలు ఎలా ఉండాలి ఆ గ్రహింపు మొదట మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఇంకా నశించిపోతున్నారో నా ప్రభ నశించిన దారిని వెతక రక్షించడానికే వచ్చానని చెప్పారుగా నా తండ్రి. మా చుట్టుపక్కల అనేక మంది నా ప్రభ నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మేం చెప్తున్నాం కానీ వాళ్ళు ఆలకించట్లేదు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారయ్యా. దయగల దేవా మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదుగా నా తండ్రి. వారి మీద దయించి నా తండ్రి వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభ వారు గ్రహించగలుగుతారు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయో నా తండ్రి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా కుటుంబాల్లో శాంతి లేకుండా నా ప్రభ నెమ్మది లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అశాంతిని తొలగించి నా తండ్రి అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతబడ్డ శక్తుల నుంచి కుటుంబాలను విడిపించి నా తండ్రి మీ రక్షణ కంచె కుటుంబం చుట్టూ ఉంచమని యోబు గారి చుట్టూ నా ప్రభ యోబు గారి బిడ్డల చుట్టూ ఆయన కలిగి ఉన్న సమస్తం చుట్టూ రక్షణ కంచె ఎలా వేశారు. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. ఆయన దేదార్థవంతులం కాదు నా తండ్రి. దయగల దేవా మీ రక్షణ ఉంటేనే మీ కంచె ఉంటేనే మేము క్షేమంగా ఉంటాం. మీ కంచె ఉంటేనే మేము సంతోషంగా ఉంటామయ్యా. ఆనందించుడే మరలా చెప్పుదును ఆనందించుడే అని చెప్పారుగా నా తండ్రి. ఆనందం లేదయ్యా, సంతోషం లేదయ్యా, నిరుత్సాహం నిట్టూర్పుల్లోనే జీవిస్తున్నారయ్యా అనేక మంది. దయగల దేవా వారి హృదయాలు మార్చండి, వారి మనోనేత్రాలు తెరిచిన ప్రభ వారి ఆలోచన అంతా మీ మీద ఉంచిన తండ్రి సంతోషంగా ఉండేలా ప్రతి ఒక్కరి కుటుంబం మీ సంతోషాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రక్షణ కంచె మా కుటుంబాల చుట్టూ వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు నా తండ్రి, నులివెచ్చిన స్థితిలో జీవిస్తున్నారయ్యా. బిడ్డలు తెలియట్లేదు నా తండ్రి, గ్రహించలేకపోతున్నారు. అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళొద్దు అని మీరు చెప్పారు, కానీ అల్లరితో కూడిన ఆటపాటల్లోనే ఎంతో మంది జీవిస్తున్నారయ్యా. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి వారి మనోనేత్రాలు తెరవండి. తెలియదయ్యా, తెలిసే తెలియక చేసిన తప్పు వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. దయతో క్షమించి నా తండ్రి వారి హృదయాలు సరిచేయమని అడుగుచున్నామయ్యా. వారికి రాబోయే మేలు నా ప్రభా బిడ్డలకు నా తండ్రి ఎప్పుడు ఆ మేలు ఎప్పుడు కలుగుతుందంటే మీ కాడిని మోస్తేగా నా తండ్రి ఆ మేలు కొరకైనా సరే మీ కాడిని ఎలా పోయాలో నా ప్రభా ఆ గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి చిన్నపిల్లలు ఉన్నారో నా తండ్రి నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పారయ్యా.
పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచే నా తండ్రి, తల్లి గర్భములో ఉన్నప్పుడు, తల్లి గర్భములో పిండముగా రూపింపు పడక ముందు నుంచి మీరు ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. వారితో పోల్చుకునే అర్హత, వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, మా బిడ్డల మీద కూడా దయించి నా తండ్రి, మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చండి అయ్యా. మీ వాక్యానుసారంగా మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచి బిడ్డలకు నా ప్రభ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి ఒంటరిగా ఉన్నారు, భర్తను కోల్పోయి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియట్లేదని నా ప్రభ ఎవరైతే ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పారుగా నా ప్రభు. మనుషుల సహాయము వ్యర్థమన్నారు. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడాలి, మీరే వారి పక్షాన దిగి రావాలంటే వారు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రవర్తించాలి, వారి క్రియలు, వారి తలంపులు ఎలా ఉండాలో సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ నా ప్రభు యవన కాలంలో ఉన్నప్పుడు భర్తను కోల్పోతే లోకంలో పడకుండా, లోక ఆశల్లో బిడ్డలు పడకుండా, పాపంలో పడకుండా నా ప్రభు బిడ్డల హృదయాలు మీరు పట్టుకోండి నా తండ్రి. కుటుంబాన్ని కట్టండి అయ్యా. వారి హృదయాన్ని నా ప్రభు మీరు పట్టుకుంటేనే నా తండ్రి వారికి ఉన్న బిడ్డలు సరైన దారిలో నడిపిస్తారయ్యా. వారి పక్షాన మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిన దేవా, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా జ్ఞానం కలిగి ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మాకు తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. సమస్తము మీరు నేర్పిస్తేనే కదా నా ప్రభు మీ మాట శ్రద్ధగా ఎలా వినాలో నా తండ్రి, శ్రద్ధగా నా ప్రభ ఎలా ప్రవర్తించాలో, శ్రద్ధగా మమ్మల్ని మేము ఎలా సరిచేసుకోవాలో నా ప్రభ ఆ గ్రహింపు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో నా తండ్రి, తల్లైనా తండ్రైనా మీరే వారికి అండగా ఉండే నా ప్రభు. ఎవ్వరు వారి మీద నిందలు వేయకుండా, ఎవరు వారిని చులకనగా చూడకుండా వారి మీద ప్రతి ఒక్కరికి ప్రేమ కలిగించమని అడుగుచున్నామయ్యా. వారికి కావలసిన సమస్తము మీదే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. సరైన క్రమంలో బిడ్డలు పెంచమని నా ప్రభు మీ చేతిలో ఉంటే నా ప్రభు బిడ్డలు వారి భవిష్యత్తు కూడా చక్కగా ఉండిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని లోకస్తులాగా మీరు ఆలోచించదు. మీకు ఏది కావాలో నాకు తెలుసు. మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, మా వాక్యం ప్రకారం నడుచుకోండమ్మా అని మీరు ఎన్నోసార్లు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన ప్రభ ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ మా అందరికీ అనుగ్రహించండి. లోక అవసరతల మీద, లోక ఆశల మీద నా తండ్రి, లోక బాధ్యతల మీద నా ప్రభ వారి మనసు పెడుతున్నారు. సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ సమస్య ఎందుకు వచ్చిందో, ఎక్కడ జారిపోయారు ఆలోచించుకోలేకపోతున్నారయ్యా. దయగల దేవా, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సమస్యల గురించి ఆలోచించకుండా నా ప్రభు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మొదట నన్ను సరిచేస్తాడు నా తండ్రి. నా కుటుంబాన్ని కట్టిన తర్వాత ఖచ్చితంగా సమస్యల నుంచి నన్ను, నా కుటుంబాన్ని విడిపిస్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పారు కదా నా తండ్రి. నమ్ముచున్నామయ్యా, మీరు మాత్రమే చేయగలరని నమ్ముచున్నాం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముచున్నాం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దు నా తండ్రి. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. పూర్తి విశ్వాసం నా ప్రభ మీ మీద ఎలా ఉంచాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మాలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, వివాహాల కోసం సిద్ధంగా ఉన్న బిడ్డలు నా తండ్రి, మీ చిత్తంలోనే వారి వివాహాలు జరగాలి అని ఎవరైతే నా ప్రభ బలంగా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీరు ఆలకించండి. బిడ్డలు చేసే, యవనస్తులు చేసే ప్రార్థన మీరు ఆలకించి నా తండ్రి, మొదట నా ప్రభ ఏదైనా విషయంలో నా తండ్రి వారి క్రియలు నా ప్రభ మీకు అభ్యంతరకరంగా ఉంటే మొదట నా తండ్రి వారి క్రియలు సరిచేసి నా తండ్రి వారి హృదయాన్ని సరిచేసి నా ప్రభ మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచి భయభక్తులు కలిగి ఉండేలా వారిని సరిచేసి నా తండ్రి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాలు పెట్టుకున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయ లేకుండా, మీ చిత్తం లేకుండా బిడ్డలు నా ప్రభ ముందుకు వెళ్ళలేరు నా తండ్రి. డబ్బుల కోసం నా తండ్రి ఆర్థికంగా మనుషుల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దయ్యా.
ఒక దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచైనా మీరు సహాయం పంపించగలరు. మీ దగ్గర నుంచే సహాయం అందితేనే నా ప్రభా ఆ వివాహం ఘనంగా జరిగింది నా తండ్రి. ఒకానొక సమయంలో నా తండ్రి మీ బిడ్డలైన ఇశ్రాయేలీయులు నా ప్రభా ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా కంటితో మేం చూస్తే దారులన్నీ మూసుకుపోయినట్టే ఉంటుంది. కానీ నా ప్రభా మీరు ఆ వారి మనోనేత్రాలు తెరిస్తే నా ప్రభా ఖచ్చితంగా నా తండ్రి ఎలాగైనా సరే నాకు సహాయాన్ని పంపిస్తాడు అని విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరు మాత్రమే వారి పూర్తి అవసరాలు తీర్చగలరని నమ్మకం ఉంచేలా వారిని సరిచేయండి నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. మరలా ఇంటి వారికి పెళ్లి వారికి ఒకవేళ ఏదైనా మాట వస్తుందేమోనని నా తండ్రి చులకనైపోతారేమోనని ఎగతాళైపోతారేమోనని నా ప్రభా దయగల దేవ మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారయ్యా. అందరూ బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో కూడా డబ్బుల మీద నా ప్రభా బిడ్డల ఆలోచనలు పెట్టకుండా లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా ఆడంబరాలకి పోకుండా నా తండ్రి మీరు చూపించిన దారిలో మీరిచ్చే మనసే నా ప్రభా బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీరే ముందుండి నా తండ్రి వివాహాలు మంచిగా జరిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలయ్యా తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్తున్నారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్తానే ఉన్నారు. అయినా సరే గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. మరలా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే నా తండ్రి. తెలియదయ్యా, తెలియని జ్ఞానం నా తండ్రి. చిన్నపిల్లల్లాగా నా ప్రభు బిడ్డలు లోబడలేకపోతున్నారు. చిన్నపిల్లల్లాగా నా తండ్రి వారి ఆత్మీయ స్థితి చిన్న బిడ్డల్లాగా ఉండకుండా ఎదిగిన బిడ్డల వలె ఉండేలా పెంపొందించమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఒకరి మీద ఒకరికి మరలా నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని మరలా కలిగించి నా తండ్రి బిడ్డలను జతపరచమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి ఎక్కడ జారిపోయారో మొదట నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరిచి అయ్యో ఈ అనారోగ్యం కలగడానికి తప్పు నాదే కదా, నేనే కారణం, నేను చేసిన తప్పులే, నా క్రియలే కదా, ఇట్లా నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నా క్రియలే కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి అయ్యా. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీరు చెయ్యి విడిచిపెడితే నా ప్రభు బిడ్డలు భ్రష్టులైపోతారయ్యా. ఎవరి చెయ్యి మీరు విడిచిపెట్టొద్దు నా తండ్రి. దయగల దేవా తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి. పసిపిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు ఎలాంటి రోగమైనా సరే నా ప్రభ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. 38 సంవత్సరాలు నా తండ్రి కోనేటి దగ్గర నా ప్రభు అనారోగ్యంతో పడి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనుషులు ఎవ్వరూ పట్టించుకోలేదయ్యా. అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కానీ మీరు చూచారయ్యా, మీరు వచ్చారయ్యా నా తండ్రి. మీరు మాట్లాడారు, చెయ్యి పట్టుకొని లేపి నడిపించారయ్యా. అంత జాలి గల దేవా, అంత ప్రేమ గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఎంత మెడిసిన్ వాడినా తగ్గట్లేదు అని ఎవరైతే నిరుత్సాహపడిపోయారు, ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్క క్షణంలోనే నా ప్రభ లేపి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది కదా నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ప్రతి ఒక్కరి మీద నా ప్రభు మీ జాలి చూపించండి అని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అని కేకలు వేసినప్పుడు దాటిపోలేదయ్యా. మనుషులైతే గద్దించారు ఊరకుండమని, కానీ నా తండ్రి మీరు వచ్చారయ్యా, వెనక్కు వచ్చి నా తండ్రి మాట్లాడి నా ప్రభు దయ చూపించి కనికరపడి నా తండ్రి స్వస్థపరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. బిడ్డలు కూడా నా ప్రభు కేకలు వేసేలా నా తండ్రి మీ మీదే ఆనుకునేలా, చేసిన తప్పు పశ్చాత్తాపపడేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దాటి వేయకుండా నా ప్రభు ప్రతి ఒక్కరి మీద నిలబడి నా తండ్రి ప్రతి ఒక్కరిని చూసి నా ప్రభు తెలుసు తెలియక చేసిన బిడ్డలు తప్పులు క్షమించి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. దయగల దేవా ఎంతో మంది నా ప్రభు హాస్పిటల్లో ఉన్నారు, ఎంతో మంది నా తండ్రి ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు నా తండ్రి. అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారేమో నా తండ్రి. యాక్సిడెంట్ వల్ల నా ప్రభు కొనూపురితో ఉన్నారేమో నా తండ్రి. ఎంత రోగమైనా సరే
స్వస్థపరచగల శక్తి, తగ్గించగల శక్తి మీ చేతిలోనే ఉంది కదా నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద నా ప్రభ దయించి నా తండ్రి జాలి చూపించి నా ప్రభ బిడ్డలను స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే నా ప్రభ ఎవ్వరు నా తండ్రి పూర్తిగా నయం చేయలేరు నా తండ్రి. పోయే ప్రాణాన్ని ఎవరు కాపాడలేరయ్యా. కానీ మీరు నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవ, ఆ స్వస్థత మీరిస్తేనే బిడ్డలు కోలుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నూతన బలము, శక్తి బిడ్డలు పొందుకుంటారు. మీరు స్వస్థపరిస్తే నూతన ఆయుష్ను బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు ఎలా సిద్ధపడి ఉండాలో ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మనుషుల మీద ఆధారపడుతున్నారు, హాస్పిటల్ మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. తెలియదయ్యా, తెలిసే తెలియక చేసిన తప్పులు నా తండ్రి. మీ బాహుబలం, మీ శక్తి ఏదో నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించేలా వారి మనోనేత్రాలు తెరవండి. తెలియదయ్యా, తెలిసే తెలియక చేసిన తప్పులు దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని సరిచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి క్రియలు సరిచేసి నా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీ చిత్తంలో నా ప్రభా మీరిచ్చే బహుమానం ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. ఎవరైతే నా ప్రభ మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపను గ్రహించండి. ఏ ప్రమాదాలు, ఏ అనారోగ్య సమస్యలు బిడ్డల దాకా రాకుండా తల్లి చుట్టూ, కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ కూడా నా తండ్రి మీరిచ్చిన బహుమానం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎంతో మంది కోల్పోతున్నారు నా తండ్రి. మిస్క్యారేజ్ అయిందని, గర్భం పోయిందని నా ప్రభు ఎంతో మంది చెప్తున్నారు అయ్యా. ఎందువల్ల పోగొట్టుకుంటున్నారు, ఎక్కడ తప్పు జరుగుతుందో, ఏ విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నారు మీకు మాత్రమే తెలుసు. తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ ఎలా జాగ్రత్తగా ఉండాలో నా తండ్రి బిడ్డలకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. డెలివరీలకు సిద్ధంగా ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహిస్తేనే నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఇంకా నా ప్రభ మీకు దూరమైన పరిస్థితిలో ఉన్నారు, ఇంకా మీకు దూరం అయిపోతున్నారు, ఇంకా మీ ప్రేమ తెలుసుకోలేకుండా ఉన్నారు, అద్భుత కార్యాలు చూసి కూడా నా ప్రభ నమ్మని స్థితిలో ఉన్నారు నా తండ్రి. ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో మీరు వారి కుటుంబంలో చేసే ఉంటారు. అయినా ఇంకా ఎవరైతే నమ్మని స్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరవండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులు అని మీరు చెప్పిన మాట వారికి జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, దేశం కాని దేశం నా తండ్రి, పొరుగు దేశాలకు నా ప్రభ బిడ్డలు నా తండ్రి వెళ్ళినప్పుడు వారి కుటుంబస్తులకి మీ రక్షణ కంచె వేసి సమస్తాన్ని సమకూర్చండి నా ప్రభ. ఏందు నిమిత్తం నా ప్రభ ఎంత కష్టం వచ్చినా తండ్రి అంత దూరం వెళ్ళారు నా ప్రభ. ఎప్పుడు పాలై వెళ్ళారా, మరి ఎందువల్ల వెళ్ళారు నా తండ్రి అంత దూరం, సమస్తము మీకే తెలుసు నా తండ్రి. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, యజమానులకి బిడ్డల మీద జాలి దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా, ఎలాంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచండి. మీ బలము, మీ శక్తితో నా ప్రభా బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధం జరుగుతున్న దగ్గర ఎవరైతే మా దేశం నుంచి వెళ్ళిన మీ బిడ్డలు ఉన్నారు, అమాయకమైన ప్రజలు నా ప్రభా వారి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పారంటే రానివ్వరయ్యా. మాట ఇస్తే మాట తప్పరయ్యా మీరు. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖాన్ని తీసివేసి పూర్తి సంతోషాన్ని, ఓదార్పును బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే గాయాల పాలు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి గాయాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి.
దయగల దేవా, యుద్ధాన్ని మీరు కోరుకోనయ్యా, శాంతిని మీరు కోరుకుంటారు. మీ శాంతిని నా ప్రభ ప్రతి ఒక్క దేశంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ పని నా ప్రభ వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకుని నా తండ్రి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో నా తండ్రి ఎలాంటి అడ్డంకులు లేకుండా నా ప్రభ మీరే ముందుండి సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నిరుత్సాహంగా నా ప్రభ దిగులుగా ఉండకుండా, భయంగా దుఃఖంగా ఉండకుండా, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా, నేనెందుకు దిగులుగా ఉండాలి అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. యజమానుల హృదయాలు మార్చండి. కఠినంగా నా ప్రభు బిడ్డలు నా తండ్రి ప్రవర్తించకుండా దయ చూపించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు విదేశాలకు చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో బిడ్డల చదువుల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. కష్టపడి చదివే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వండి అయ్యా. వారి సొంత జ్ఞానంతో నేనే ఇంత దూరం వచ్చాను అనే ఆలోచన, అపవాది తెచ్చే గర్వం బిడ్డల్లోకి రానివ్వకుండా నా ప్రభు నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, నా తండ్రి ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనెంత, నా భక్తి ఎంత అనే తగ్గింపు హృదయం, కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. చదువైపోయిన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నా ప్రభ మంచి కంపెనీల్లో బిడ్డలు చేయదగిన పనిని నా ప్రభ ఒత్తిడి లేకుండా, మెంటల్ ప్రెషర్ లేకుండా నా అతని ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండమ్మా, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పారయ్యా. కానీ గ్రహించలేకపోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రయాస లేకుండా నా ప్రభ నెమ్మది కలిగిన ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. మా అధికారులు వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశానికి నా ప్రభ ఎవరైతే కాపుదల ఇస్తున్నారో మిలిటరీ వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబాలను వదిలిపెట్టి, అయిన వాళ్ళని వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టి నా ప్రభ దేశం కోసం కష్టపడుతున్నారయ్యా. దయగల దేవా, ఏ స్వార్థం లేకుండా దేశం కోసం కష్టపడే బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభ మీ రక్షణ కంచే బిడ్డల చుట్టూ ఉంచండి. వారి కుటుంబాల చుట్టూ ఉంచండి నా తండ్రి. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ మాటలు నా ప్రభ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట నా తండ్రి ఎలా బోధించాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఒక్క పొల్లు కూడా పెట్టకూడదు, ఒక్క సున్నా కూడా తీసేయకూడదు అని నా ప్రభ, కలపొద్దు, తీసేయొద్దు అని మీరు చెప్పిన మాటకి లోబడి నా ప్రభ భయము, భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. తెలుసో తెలియకు నా తండ్రి మీ బిడ్డల గురించి తప్పుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీ మాటలు ఎలా బోధించాలి, వాక్యాన్ని ఎలా ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా ఎలా చెప్పాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా మీ సేవ చేసి మీ పని చేస్తున్నారు కదయ్యా. మీరు పట్టుకున్నారు కాబట్టి, మీ నడిపింపులో బిడ్డలు ఉన్నారు కాబట్టే నా ప్రభ బిడ్డలు ఇప్పటిదాకా ఉన్నారయ్యా. మీరే నా తండ్రి వారి చేయి పట్టుకుని, వారి హృదయాన్ని పట్టుకుని నడిపించారు కదండి. మీరే వారికి కావాల్సిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నామయ్యా. మనుషులు మెచ్చే మాటలు మాట్లాడకుండా, మనుషులకు ఇష్టమైన బోధ చేయకుండా నా తండ్రి వారిని సరిచేసే బోధ ఎలా చేయాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఉన్నది ఉన్నట్టు ఎలా బోధించాలో నా ప్రభ ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. లోక ఆడంబరాలకి పోకుండా, లోక మర్యాద నా ప్రభ అనుసరింపకుండా నా తండ్రి వెలగల వస్త్రాల మీద వారి దృష్టి పెట్టకుండా నా ప్రభ జాగ్రత్తగా, నెమ్మది కలిగి, వినయం, విధేయతతో నా ప్రభ తగ్గింపు, ఎవరైనా సరే యజమానిగా ఉండాలంటే నా ప్రభ మీ సేవ చేయాలంటే మొదట దాసులుగా ఉండమని మీరు చెప్పారు కదా నా తండ్రి. దయగల దేవ, మీరే అంత గొప్ప మహారాజయ్యుండి నా తండ్రి ఒక మామూలు మనిషిగా ఎంత తగ్గించుకొని, మామూలు మనుషుల పాదాలు కడిగారయ్యా. ఎంత తగ్గింపు నా తండ్రి. అదే హృదయాన్ని నా ప్రభ మీ పరిచర్య, మీ సేవ చేసే ప్రతి బిడ్డల్లో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పారు కదా నా తండ్రి. సహోదర భావాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఒకరిని చూసి ఒకరు నా ప్రభ ఈర్ష్య పడకుండా, ఒకరితో ఒకరిని మనస్పర్ధలు పెట్టుకోకుండా ఐక్యత కలిగి జీవించే హృదయాలు నా ప్రభ
బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. సరైన బోధ ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి. ఎలా గద్దించాలో, ఎలా హెచ్చరించాలో, ఎలా సరిచేయాలో నా ప్రభ. మందిరానికి వచ్చే విశ్వాసులు నా ప్రభ చెదరిపోకుండా నా తండ్రి, దారి తప్పకుండా నా ప్రభ ఎలా జాగ్రత్తగా కాపాడాలో కాపరి వలె నా ప్రభ, ఎలా గొర్రెల్ని కాపాడాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. తెలుసో తెలియక వారి గురించి మాట్లాడుంటే దయతో క్షమించి నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.